హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజెంట్ ఎనర్జీస్ అంటే కరెంట్ ఫీలింగ్స్ అయితే తీద్దాము. ఎందుకు అంటే మండే కరెంట్ ఫీలింగ్స్ అనేది అయితే చెక్ చేస్తాం కదా. సో కరెంట్ ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయి, మీ పర్సన్ మీ గురించి ఎలా ఉన్నాయి, మిమ్మల్ని దూరం చేస్తున్న పర్సన్, లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్న పర్సన్, సో ఎవరైనా కావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అయ్యారో సో వాళ్ళ గురించి అనేది అయితే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఓకేనా? మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు చేసుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అయితే చూపించండి. వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వీళ్ళ గురించి ఏమున్నాయి అండ్ వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, సో ఎవరైతే ఈ రీడింగ్కి ఎవరి కోసమైతే వీళ్ళు ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారో సో వాళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఓకే, కొన్ని కార్డ్స్ రివర్స్ ఉన్నాయి. The Tower reverse clarification. The Tower clarification. Okay. Bottom of the deck, Queen of Cups, Three of Swords, the Lovers, Nine of Cups, the Hermit, the Empress. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 16, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 20, నెంబర్ 2, ఓకే, నెంబర్ 4, 21, నెంబర్ 10, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 13. ఓకే, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవి ఉన్నాయి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఓకేనా? అన్ని రాసుల వాళ్ళు అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యారు. వీళ్ళైతే మిమ్మల్ని ఏదైతే గాయపరిచారో, ఇక్కడ మిమ్మల్ని మీరంటే ఇష్టము అని చెప్పారు, లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పారు, మీరంటే చెప్పలేనంత ఇష్టం అని చెప్పారు. సో వాళ్ళకి ఏదో ఒక ఫాస్ట్ అనేది అయితే ఉంది అండ్ మీకు కూడా ఒక తోడుంటానని చెప్పారు, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటాను అని చెప్పారు. సో
మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు ఒక లైఫ్ ఇస్తాను, మీకు ఒక తోడుంటాను అని మీ పట్ల ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ ఇద్దరు కనెక్ట్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. కానీ కొంతమంది ఇక్కడ ఎలా కనెక్ట్ అయ్యారు అంటే మీకోసం, తన అవసరాల కోసమే ఇక్కడ మీకు కనెక్ట్ అయినట్లయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీ అనేది అయితే ఉంది మీ లైఫ్లో. సో ఇక్కడ మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు, మీరు అన్ని విధాలుగా మీరు వ్యక్తిపరంగా అండ్ మీ వెనకాల గ్రోత్ కావచ్చు, మీరు ఒక అథారిటీ పోస్ట్లో ఉండిండొచ్చు. సో ఏదైనా కావచ్చు. లేదు ఒక బిజినెస్ చేస్తూ ఉన్నా కానీ మీరు ఇక్కడ ఒక స్టెబిలిటీలో ఉన్నారు. సో ఆ విధంగా కూడా వాళ్ళ అవసరాల కోసం మీకు కనెక్ట్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మీరంటే ఇష్టం అని చెప్పారు, అంటే ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉండేది. సో సడన్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తోటి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇవ్వడము. సో ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము ఎదురు చూడడము. ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఏదైతే ఒక లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ ఏదైతే రీచ్ అయ్యారో వాళ్ళ అవసరాల కోసం మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒక బాధలో ఉన్నారన్నమాట. మీకేదో సపోర్ట్ ఇస్తానని చెప్తూ ఇక్కడ తనకు కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీర్చుకొని ఇక్కడ మీ పట్లే ఒక ఈగో యాటిట్యూడ్ అయితే చూపించడం అయితే జరిగింది. సో ఇక్కడ అన్ని మీరే అయ్యారన్నమాట. వాళ్ళకి అన్ని విధాలుగా ఎలా అనంటే ప్రతి ఒక్కటి వాళ్ళు వేసుకుంటున్న డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళు చేతికి కట్టుకుంటున్న వాచ్ దగ్గర నుంచి, సో ఏదైనా కావచ్చు. సో అన్నీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడము, మీరు తీసివ్వడము, మీరు ఒక గిఫ్ట్గా ఇవ్వడము, నలుగురిలోనూ వాళ్ళు ఒక డాన్ లాగా ఉండాలి అనే విధంగా కూడా ఇక్కడ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు. సో ఆ విధంగా మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చారు, ఒక తోడున్నారు, వాళ్ళని సొసైటీలో వాళ్ళకు ఒక గుర్తింపు రావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీరు సపోర్ట్ అయితే మీ పర్సన్కి ఇచ్చారు. సో ప్రజెంట్ మీకు ఒక హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అనేది వీళ్ళు పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో ఎలా పడుతున్నారు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సమర్థత అనేది మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ నమ్మి వెళ్ళారో ఇక్కడ వాళ్ళ కోసమే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, వాళ్ళకు భయపడి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో. సో ప్రజెంట్ ఉన్న చోట ఒక హ్యాపీగా అయితే లేరు. ఎక్కడైతే ఉంటున్నారో ఒక బాధ ఉంది. సో గొడవలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళని ఎదిరించే స్తోమత అయితే ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఇక్కడ మీరు కావాలి, ఇక్కడ మీ వ్యక్తిత్వం అనేది అయితే నచ్చుతుంది. ఇక్కడ మీరు కామ్ అండ్ పీస్ఫుల్. ఎక్కడైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు పిండి చేస్తారన్నమాట. వాళ్ళ మాటలతోటి, వాళ్ళ చేష్టలతోటి. వాళ్ళ దగ్గర ఎలాంటి పప్పులు అయితే వీళ్ళకి ఉడకట్లేదు. సో ఇక్కడ మీ దగ్గర వాళ్ళకి జరిగినంత న్యాయము సో అక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జరగట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఇలా టాక్సిక్ రిలేషన్స్ తోటి మీ పర్సన్ వాళ్ళకి నచ్చకపోవడము, మీ పర్సన్కి ఈ విషయంలో ఇద్దరికి గొడవలు జరగడము, వాళ్ళు ఎవరికైనా ఇక్కడ కనెక్ట్ అయినట్లయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇష్టపడి కావాలని వెళ్ళారు కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడైతే భరిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న చోట నుండి కూడా ఇక్కడ మిమ్మల్ని తలుచుకోవడము, మీ గురించి ఆలోచించడము, మీరు ఒక నిజాయితీ గల వ్యక్తి, మీరు ఒక ట్రూ అనేది అయితే అనుకుంటున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ అనేది అయితే వెళ్ళారో ఆ థర్డ్ పార్టీ ఒక జిత్తులు మాయమాటలు మ్యానిపులేట్ చేయగల వ్యక్తులు అండ్ ఏదైనా చేయగల సమర్థత వాళ్ళల్లో ఉంది. సో అలాంటి వాళ్ళల్లో ఇరుక్కొని ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు కావాలి అనేది అయితే ఉంది. సో మీరు కావాలని ఉంది, మీ ప్రేమను గుర్తుకు చేసుకుంటున్నారు, మీ కేరింగ్ గుర్తుకు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు ఎన్ని బాధలు పడుతున్నా కానీ వాళ్ళకి అంత ప్రేమనైతే పంచారు, ఒక సాక్రిఫైస్ అయితే చేశారు. మీ వ్యక్తిత్వం అనేది వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు వాళ్ళ కోసమే జీవిస్తున్నారు అనేది అయితే ఇప్పటికి కూడా మీ పర్సన్కి తెలుసు. అంటే మీరు ఇంకెవరికి నా లైఫ్లో స్థానం లేదు, అంత కరెక్ట్గా మీరున్నారు అనేది అయితే మీ పర్సన్కి అర్థమవుతుంది. ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి థర్డ్ పార్టీకే నేను న్యాయం చేస్తాను, ఇక్కడ మీ సైడ్ ఏదైతే ఇక్కడ గొడవలు వేసుకొని మీరు సపరేషన్లో ఉండొచ్చు, లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో
మీ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి బాధపడము ఫీల్ అవ్వడము అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న చోట మనసు స్థిరంగా లేదు, బాధ కలుగుతుంది. అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి, బయటపడాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి, లైఫ్ అనేది అయితే ఉంది. గతంలో మిమ్మల్ని ఏ విధంగా అయితే ఒక టార్చర్ అయితే ఏదైతే పెట్టారో థర్డ్ పార్టీ కోసము, సో ఇప్పుడు అన్ని దిగాయి అనేది అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు మీ ముందుకు రావాలి అనేది అయితే మీ పర్సన్కి అయితే ఉంది. సో మీతో రిలేషన్ మళ్ళా కొనసాగించాలి అనేది అయితే ఉంది, న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఉంది, రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మీతో గడిపిన హ్యాపీనెస్ ఏదైతే ఉందో మళ్ళా ఆ హ్యాపీనెస్ అనేది అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. సో అది మీరు ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఒకవేళ మీరు రిలేషన్లో ఉండి మీరు ఫ్రెండ్స్ తోటి ఒక ఏదైనా మీరు ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యి కూడా ఒక హ్యాపీగా ఏదైనా ఎంజాయ్ చేస్తుంటే కూడా ప్రజెంట్ అవన్నీ కూడా వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకు అనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే ఉంది. కానీ వీళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో మనీ ప్రాబ్లమ్స్ అనేది అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఎంతసేపు వీళ్ళు కష్టపడుతుంటేనే వీళ్ళకు వాల్యూ, కానీ వీళ్ళు తింటున్నారా, ఏం చేస్తున్నారు, వీళ్ళ హెల్త్ ఎలా ఉంది, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే ఎవరు మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ. సో ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి అని అంటే ఉన్న చోట విలువను పోగొట్టుకున్నారు. సో మీ దగ్గర విలువను పోగొట్టుకున్నారు, మీ ప్రేమను పోగొట్టుకున్నారు. ఉన్న చోట ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే ఉంది, అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే ఉంది. సో ఇక్కడ మీ ప్రేమ, మీ వాల్యూ అనేది తెలియడము, ఇక్కడ మీరే తనకి కావాలి అనే విధంగా అయితే మనసులో అనిపిస్తుంది. సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకేంటి అంటే ఎంత సంపాదిస్తున్నా చేతిలో నిలవట్లేదు. వస్తున్నది ఒక ఈఎంఐలుగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఖర్చులు అవుతూ ఉండొచ్చు, వస్తున్నది ఖర్చు అయిపోతూ ఉంది. సో బాగా కష్టపడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. మీరు చాలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళకి, చాలా మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే జరిగాయి. వాళ్ళు ఒక డౌన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చారన్నమాట. సో ఇప్పుడు మీరు గుర్తుకు రావడము, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే మనసులో అనిపిస్తూ ఉంది. కానీ ప్రాక్టికల్గా ఉన్నారు, స్లోగా ఉన్నారన్నమాట. ఎందుకు అంటే మీరు ఇక్కడ ప్రశ్నిస్తారన్నమాట, ఎందుకు ఇలా చిల్లర చేష్టలు చేశారు అనేది మీరు ప్రశ్నించవచ్చు. నా ఎమోషన్స్ తోటి ఎందుకు ఆడుకున్నారు అనేది అయితే ఇక్కడ మీరు ప్రశ్నించవచ్చు. అంటే నిజాయితీగా నన్ను ఇష్టపడ్డారా, లేకపోతే మీ అవసరాల కోసమే నా లైఫ్లోకి వచ్చారా అనేది అయితే ఇక్కడ మీరు ఏదైనా ప్రశ్నిస్తారేమో అని మీ పర్సన్ ధైర్యం చేయలేకపోవడం అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ అదర్ రిలేషన్ పెట్టుకొని ఇక్కడ మీకంటే చిన్నవాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళేంటి అని అంటే ఇక్కడ మీకు భయపడి కావచ్చు, వేరే రిలేషన్ పెట్టుకొని అక్కడ వాళ్ళతో హ్యాపీగా ఉంటూ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళ లైఫ్లో కొంతమంది ఎలా భయపడుతున్నారు అని అంటే ఒక క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ అయితే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆ క్యారెక్టర్ వల్ల ఆ వ్యక్తి వల్ల మీ పర్సన్ భయపడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇక్కడ మీతో హ్యాపీగా ఉండడం వాళ్ళు ఏదైనా గమనించి ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా ఇక్కడ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండొచ్చు. సో ఈ విషయంలో మీకు న్యాయం చేయలేక అటు థర్డ్ పార్టీ అంటే అది పేరెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదు అని అంటే లవర్స్ అయినా కానీ వాళ్ళ ఇంట్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది అయితే కనిపిస్తున్నారు. ఈ విధంగా కూడా వాళ్ళు మీకు న్యాయం చేయలేక ఇక్కడ మీరంటే చాలా ప్రేమ అయితే ఉంది, చాలా ఫ్యాషన్ అయితే ఉంది, చాలా ఇష్టం అయితే ఉంది. మీకు ఒక ఆఫర్ తోటి రావాలి, ఒక ప్లాన్ చెయ్యాలి అనేది అయితే మీ పర్సన్కి ఉంది. ఒక న్యాయం చెయ్యాలి, ఈ రిలేషన్ నాకు ఒక న్యాయం జరగాలి అనే ఆలోచన ప్రజెంట్ మీ పర్సన్కి అయితే ఉందంట. కానీ వాళ్ళేంటి అని అంటే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి బాధపడుతూ ఇక్కడ నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను, మీతో ఉన్న ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది కోల్పోయాను అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నీకు న్యాయం చేయలేకపోయాను, అందుకే నిన్ను ఆన్ అండ్ ఆఫ్లో పెట్టాను
అంటే కొంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళ లైఫ్‌లో 2 ఆప్షన్స్, అది ఫ్యామిలీ అయినా, లేకపోతే అదర్ పర్సన్ అయినా కావచ్చు. వాళ్ళ వల్ల నన్ను తప్పుగా అనుకుంటారేమో, లేకపోతే సొసైటీ గురించి ఆలోచించడము, నలుగురు గురించి ఆలోచించడం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మీకు న్యాయం చేయలేక జగులు చేస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మీతో మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ ఒకానొక టైంలో నా వల్ల కాదు ఇది, ఈ రిలేషన్ లో నేను ఉండలేను అనేది కూడా చెప్తూ ఉండొచ్చు మీ పర్సన్. సో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మీరు కావాలి అనేది ఉన్నా కానీ మనసులో జగులు చేస్తున్నారు, ఇటా అటా తేల్చుకోలేకున్నారు. ఒకవేళ ఇక్కడ మీరు లవర్స్ అయితే కూడా, సో ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ కోసము, ఫ్యామిలీకి ఏం చెప్పాలి అనేది కూడా మీ పర్సన్ కి అర్థం కావట్లేదు. సో వాళ్ళకి తెలిస్తే కూడా ఇక్కడ నీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను, అండ్ నేను తప్పుడు వ్యక్తిగా నాకు ఒక పేరు వస్తుంది, నాకు ఒక నేమ్ వస్తుంది అనే విషయం కూడా మనసులో పెట్టుకొని ధైర్యం చాలక ఇక్కడ మీ పర్సన్ కామ్ గా ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, సో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ ఏదైనా కావచ్చు, ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ లవర్స్ అయితే కూడా ఇక్కడ ఫ్యామిలీ కోసము ఇక్కడ ఏది చెప్పలేకుండా ఉన్నా కానీ ఇక్కడ కమ్యూనికేషన్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కి కోరుకుంది. మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ మీ దగ్గరికి రావాలి, మళ్ళా హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ప్రజెంట్ మీ దగ్గర ఉంటున్నా కానీ మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనేది అయితే మీ పర్సన్ కి తెలుసు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. సో అలాంటి వ్యక్తులు కూడా ఒకానొక టైంలో మీకు న్యాయం చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. సో వీళ్ళు మీ సైడ్ ఒక బౌండరీ పెట్టుకున్నారన్నమాట. అలాంటి వ్యక్తులు కూడా ప్రజెంట్ ఏంటి అని అంటే మళ్ళీ రీబర్త్ అవ్వాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్ కి. ఒక బౌండరీ పెట్టుకున్న వ్యక్తి కూడా మళ్ళీ రీసైకిల్ అవ్వాలి, రిలేషన్ హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరంటే చాలా ఇష్టం అన్నమాట మీ పర్సన్ కి. సో ఎలాగైనా ఒక టైం కోసం వీళ్ళు వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు నో కాంటాక్ట్ లో ఉన్నా, సపరేషన్ లో ఉన్నా, సో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉన్నా కానీ, సో వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవడము, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకోవడము, ఇక్కడ ఒక న్యాయం జరగాలి అనేది అయితే మీ పర్సన్ కి కోరికైతే కనిపిస్తుంది. చూద్దాం ప్లీజ్ యూనివర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ ప్లీజ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. చూసారా, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి వాళ్ళకి జీవితం భారంగా ఉంది, అక్కడ నుండి బయటపడాలి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి, న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే కోరిక అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. మరి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్టేషన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఉన్న చోటు నుండే మేము ఎలా అయినా కలవాలి, సో డివైన్ ఏదైనా న్యాయం చేస్తుందేమో అనే ఆలోచన మీ పర్సన్ లో ఉండొచ్చు. సో నా లైఫ్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి అంటే నేను డివైన్ కే వదిలేస్తున్నాను. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నా కానీ, సో డివైనే నన్ను మంచి దారిలో పెట్టాలి, అంటే మంచి మార్గం నాకు చూపించాలి, నేను నమ్ముకున్న వ్యక్తి దగ్గరికి మళ్ళా నన్ను చేర్చాలి, మళ్ళా మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఎలాగైనా రిస్క్ తీసుకోవాలి అనేదైతే ఉంది. కానీ ప్రజెంట్ ఆలోచిస్తున్నారు, అంటే డివైన్ టైమింగ్ అన్నమాట ఇది మీకు. సో ఇక్కడ కొంచెం మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ కూడా ఏంటి అంటే, మీకు మీ లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సిన టైం అయితే ఉంటుంది. మీ పర్సన్ కి మీకు ఇచ్చిన పెయిన్ అయితే మీ పర్సన్ ప్రజెంట్ పడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. సో ఎక్కడైతే ఉంటున్నారో ఇక్కడ మీ పట్ల ఒక ఇష్టం అయితే కలుగుతుంది. మళ్ళా ఒక బౌండరీ పెట్టుకున్న, ఒక గిరి గీసుకున్న వ్యక్తి, అది ఫ్యామిలీ కోసమైనా లేకపోతే అదర్ పర్సన్ కోసమైనా, మీ రిలేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఫీలింగ్స్ ఎండ్ చేసినట్లు కూడా ఇంతకు ముందు తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు కూడా ఉన్న చోట నుండి భారం అనిపిస్తుంది లైఫ్, అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అన్నమాట.
ఇప్పుడు మీ వాల్యూ తెలియడము, మీరు కావాలి అనిపించడము, ఎక్కడైతే ఉంటున్నారో మీకు మోసం చేశాను అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండడము. సో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్, గొడవల వల్ల ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ పెయిన్ అయితే వీళ్ళు పడుతున్నారనేది అయితే చెప్పచ్చు. సో ప్రజెంట్ రిగ్రెట్ అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో పోగొట్టుకున్న దాని గురించి బాధపడుతున్నారు, డిప్రెషన్ లో ఉంటున్నారన్నమాట. ఉన్న చోట ఒక గిల్టీగా ఫీల్ అవ్వడం, ఉన్న చోట ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మోసపోతున్నాను అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది వీళ్ళకి. నిద్ర పట్టట్లేదు. సో మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. చూసారా, మీ ముందుకు రావాలి, అపాలజీ చెప్పాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కి కోరిక అయితే ఉంది. సో కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అని అంటే, తన మనసులో మీరు కావాలి అనిపించినా కానీ మీరు దగ్గరున్నా ఎలా ఉన్నా వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టరు. సో ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. సో వాళ్ళని వాళ్ళు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఏమున్నది, ఒక మీకు సరైన ప్రేమనైతే ఇవ్వలేకపోవడము, ఇద్దరి మధ్య ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండలేకపోవడము, అంటే ఇక్కడ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అయితే ఉండడము, ఇక్కడ మీరెంత అంటే మీరెంత అనుకోవడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ తోటి మీరు కూడా చాలా విసిగి చాలా బాధపడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. అంటే వాళ్ళ మనసులో ఏమున్నది మీకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ మీరు కూడా నిద్ర పట్టట్లేదు, హెల్త్ పాడవుతుంది, మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు. వీళ్ళేంటి, వాళ్ళ మనసులో ఏముంది మీకు తెలియట్లేదు, ఇక్కడ బాధపడుతున్నారు. ఒక్కొక్కసారి మీరు మీ దగ్గరే ఉన్నా కానీ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉంటే కూడా మీరు వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రశ్నించినా కానీ మళ్ళీ మీరే కామ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమ అయితే పెంచుకున్నారనమాట. ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇలా ఉన్నాయి. మరి ఎనర్జీస్ అయితే ఇలా అందుతున్నాయి. ఈరోజు రీయూనియన్ అయితే చెక్ చేస్తాను. అండ్ మర్చిపోకుండా తప్పకుండా మీరైతే ఒక లైక్ ఇవ్వండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎవరికైనా ఈ రీడింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా అండి. అండ్ లైక్ ఇచ్చాక హైప్ అనేది ఇచ్చారంటే మీరు పాయింట్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, ఒక టైం పీరియడ్ అయితే చూపించండి. రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి. రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, ఒక టైం పీరియడ్ చూపించండి. ఒక 3 కార్డ్స్ అయితే చూపించండి ప్లీజ్ యూనివర్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. తొందరలోనే మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి, కమ్యూనికేషన్స్ అయితే ఉన్నాయి. మీ గురించి ఏదైనా నిజాలు తెలుసుకోవడం కావచ్చు, పాస్ట్లో ఏదైనా మీ పట్ల వాళ్ళు తప్పుగా ప్రవర్తించుంటే ఎవరి మాటలైనా విని సో వాళ్ళు నిజాలు తెలుసుకోవడము, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకోవడము, బాధపడము, మీ పట్ల రిగ్రెట్ అవ్వడం అయితే కనిపిస్తుంది. ద మూన్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్. చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు, మళ్ళీ రావాలనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి కొంచెము లేట్ అయినా కానీ కొంతమందికి 1 డే అయినా 1 వీక్ అయినా
1 మంత్ అయినా పట్టచ్చు, లేదంటే 5 డేస్ అయినా, 5 వీక్స్ అయినా, 5 మంత్స్ కూడా పడుతుంది. కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి లేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఓపిక్గా ఉండాలి అనేది అయితే యూనివర్స్ నుంచి కూడా మీకు గైడెన్స్. ఎందుకు అంటే ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అయితే అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఒక పెయిన్ అయితే పడుతున్నారు. ఇక్కడ నిద్రపోవట్లేదు. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా మాటలు పడడం అయితే జరుగుతుంది. మీ గురించి వాళ్ళు మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకోవడం, కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి బయటపడాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని సూటిపోటి మాటలతోటి ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. రిలేషన్లో నుంచి బయటపడాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీ వాల్యూ తెలుసుకోవడము, మీరు చూపిన కేరింగ్ అనేది అయితే తెలుసుకోవడము, మీతో మాట్లాడాలి అనేది అయితే అనిపించడము, సో మీతో కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఉంది లోపల, కానీ ధైర్యం చాలకపోతూ ఉండొచ్చు. సో కానీ ఇక్కడ మీరు తీసుకున్న కేరింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఒక గైడెన్స్గా మీరు వాళ్ళకు నిలబడ్డారు. వాళ్ళకు హెల్త్ బాగాలేకపోతే హెల్త్ రికవరీ చేశారు. ఒక సపోర్ట్ ఉన్నారు. మానసికంగా ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ ధైర్యాన్ని అయితే ఇచ్చారు. అండ్ మీరు మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధల్లో ఉన్నదంతా కూడా, వాళ్ళకున్న బాధలన్నీ మీతో మర్చిపోయారు అండ్ సంతోషంగా అయితే ఉన్నారు. సో ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి. పాస్ట్లో ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా వీళ్ళు మీతో ఒక మూర్ఖంగా ప్రవర్తించిండొచ్చు. అంటే ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీరు అనుకుంటూ ఉంటే కూడా మీకు టైం ఇవ్వలేకపోవడము, వాళ్ళ మనసులో ఇంకొకరు ఉండడము, వాళ్ళ వీళ్ళ అనే కన్ఫ్యూజన్ అయితే ఉండడము, మీరు అడగడం వల్ల ఈగో చూపించడము, సో ఇలా కూడా జరిగిండొచ్చు. మీకు ఒకటైతే నేను ఇన్ఫామ్ చేయాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ 20K అయితే అయ్యారు. 26K అయ్యారండి. నేను లైవ్ పెడదాం అనుకుంటున్నాను. నేను లైవ్ పెట్టే ముందు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అప్పుడు మీరు లైవ్కి అయితే అటెండ్ అయ్యి మీకున్న మనసులో ఉన్న ప్రశ్నలు ఏదైనా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి. నేను లైవ్ పెట్టే ముందు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, పలానా రోజు లైవ్ పెడతాను అని. మీరైతే అప్పుడు లైవ్కి రండి. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంతమంది అంటే 26K అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. గ్రాటిట్యూడ్ అయితే తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా చూస్తూ ఉంటే కూడా తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రీడింగ్స్ అయితే చూడండి. ఓకేనా. నేను లైవ్కి వచ్చే ముందు నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. ఒక 2 డేస్ అయితే ఉగాది లోపల పెడదాము అని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి. ఇంతకుముందు ఫస్ట్లో పెట్టాను, అది 10K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అయితే పెట్టాను. ఒకటి లైవ్ ఏంటి నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను అని అంటే, అడిగిన వాళ్ళే అడుగుతుంటారన్నమాట, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు. సో నాకు చెప్పలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పింటాను, అయినా నాకు చెప్పలేదు. ఇదే గొడవ అన్నమాట. సో అందుకని నేను ఈ లైవ్ పెట్టడం అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. కానీ ఒకసారి లైవ్కి వద్దాము, మీతో మాట్లాడదాము అనేది అయితే నాకు కూడా అనిపిస్తుంది. నేను లైవ్ పెడుతున్నప్పుడు మీకైతే తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాను. మీరు లైవ్కి అయితే రండి. ఓకేనండి. ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.